ప్రధాని మోదీ అనుమతితో ఖమ్మం టు దేవరాపల్లి హైవేపై రవాణా మొదలైందని మంత్రి తుమ్మల తెలిపారు. ఉత్తర దక్షిణ భారతదేశానికి సమయం దూరం తగ్గిస్తూ ఈ హైవే నిర్మాణం జరిగిందన్నారు. టోల్ ఫైనల్ అయితే భారీ వాహనాల రాకపోకలకు అనుమతిస్తామన్నారు. ఖమ్మంలో గ్రీన్ ఫీల్డ్ హైవేను మంత్రి తుమ్మల పరిశీలించారు. నిన్న ఖమ్మం దేవరపల్లికి నిన్న ప్రధానమంత్రి గారి యొక్క అనుమతితోటి హైదరాబాద్ నుంచి రాజమండ్రి మీదుగా ఉత్తర భారతదేశానికి ఒరిస్సా కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇది ప్రధాన రహదారిగా ఈనాడు సమయంతో పాటు దూరాన్ని తగ్గించి దక్షిణ ఉత్తర భారతదేశాలకు అనుసంధానించేటటువంటి ఈ రహదారి అత్యంత కీలకమైన రహదారి. ఆనాడు గడ్కరీ గారు దీనికి రూపకల్పన చేశారు. ప్రధానమంత్రి దీనికి గ్రీన్ ఫీల్డ్గా మార్చారు. ఇంతకుముందు బ్రౌన్ ఫీల్డ్గా ఉండేది. అటువంటి దాన్ని గ్రీన్ ఫీల్డ్గా మార్చడం మూలన ఏ ఆటంకాలు లేకుండా ఏ గ్రామాల్లో కూడా మీకు పట్టణాలని, అదేవిధంగా వాటర్ బాడీస్ని, ఫారెస్ట్ని, ఇటువంటి అన్నిటినీ అవాయిడ్ చేసి త్వరితగతిన పూర్తి కావటం కోసం గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ రహదారిని గ్రీన్ ఫీల్డ్గా మార్చారు.